ఇది కూడా మొత్తం 15 శ్లోకాలు. ప్రతి శ్లోకం కూడా మంత్రం యొక్క అక్షరంతోనే ప్రారంభమవుతుంటుంది. మొత్తానికి ఆ మంత్ర మాతృకాక్షరములతో రచింపబడ్డ స్తోత్రములు 3 మరులు లభ్యమయ్యాయి. ఈ ప్రవచనం మాత్రం ఒక భక్తి శ్రద్ధలతో మనందరం అమ్మవారిని ఆరాధిస్తున్నది శ్రద్ధగా వినవలసిందిగా నేను విన్నపం చేసుకుంటున్నాను. ఇక్కడ శంకరాచార్య సౌందర్యలహరి, మూక పంచశతి అవి ఎలాంటివో ఇది కూడా అలాంటిది. ఇందులో శంకరుల రచన మనం తీసుకున్నప్పుడు అమ్మవారు పూజ చేసుకుంటాం. శంకరానందులు రచన వినేటప్పుడు అమ్మవారి నామాలు అందులో ఉన్నాయి కనుక అమ్మవారి వైభవం తెలుసుకుంటాం. మొత్తానికి అమ్మవారి నామములు పలుకుతూ స్తుతిస్తూ మనందరం పూజ చేసుకోబోతున్నాం. ఈ భాగ్యం కల్పించిన జగద్గురువులకు ముందు నమస్కారం చేసుకుందాం. ఆదిశంకర భగవత్పాదుల వారు బ్రహ్మ విద్యా స్వరూపుడిగా అమ్మవారిని ఉపాసన చేశారు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే శంకర అవతారనే బ్రహ్మ విద్యా ప్రతిష్టాపన కోసం జరిగింది. ఇక్కడ బ్రహ్మ విద్య అంటూ ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి ఈ ఆత్మ విద్య ఉన్నదో, ఏ బ్రహ్మ విద్య ఉన్నదో దానినే మనం వేదాంత విద్య అని అంటాం. ఈ వేదాంత విద్యను ప్రతిష్ఠించిన వారే శంకరాచార్య వారు. సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైత వేదిని శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమః అని మనం పరస్పరంగా నమస్కరించుకుంటూ ఉన్నాం. భగవత్పాదుల వారు ప్రధానంగా బ్రహ్మ విద్యను ప్రతిపాదన చేసినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం లేనిది వేదాంతం మనకు వాసన కూడా రాదు అని ప్రతిపాదన చేశారు. ఇక్కడ అది ఈశ్వరానుగ్రహాలే పుంసాం అద్వైత వాసన అని వివేక చూడడంలో వారే తెలియజేశారు. ఈశ్వరానుగ్రహం లేని వాడికి అసలు అద్వైతం మీద రుచి కలగదు, దాన్ని తెలుసుకోవాలని బుద్ధి కూడా పుట్టదు. ఎవడికి మోక్షానికి దగ్గర అయిన జన్మ ఏర్పడుతుందో వాడికి మాత్రమే వేదాంతం మీద రుచి కలుగుతుంది. అది కలగాలంటే ఉండవలసినది ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుడి దయ. ఈశ్వరుడి దయగానే ఒక రూపం ధరిస్తే ఆ రూపం పేరే లలితాంబ. అనగా అమ్మవారు అనగా పరమేశ్వరుడి యొక్క దయారూపిణి. ఆ దయ సర్వశక్తిమయం. అందుకని సర్వశక్తిమయమైనటువంటి భగవంతుని యొక్క దయ అంటే శక్తి దయ రెండు వేరు కాదు. ఆ దయారూపమైన శక్తి అమ్మవారు. అదే సౌందర్యలహరిలో భగవత్పాదుల వారు జగత్రాతం శంభోర్ జగతి కరుణ కాచి దరుణ అని పేర్కొన్నారు. ఈ జగత్తును రక్షించడం కోసం శంభుని కరుణ అరుణయ్యి వచ్చింది అన్నారు. ఇక్కడ కరుణ అరుణయ్యింది. శివుని యొక్క కారుణ్యమే ఆరుణ్యం. అదే అరుణాం కరుణాతరంగితాక్షీం అంటున్న లలిత ఎవరయ్యా అంటే పరమేశ్వరునికి దయాస్వరూపుడు. ఈవిడి గురించి ఎక్కడ ప్రతిపాదన చేయబడుతోంది అంటే ఉపనిషత్తులు ఎందుకు ప్రతిపాదన జరుగుతుంది అమ్మవారి తత్వం. అందుకే అమ్మవారు ఎవరయ్యా అంటే సర్వ వేదాంత సంవేద్య ఒకటి, సర్వోపనిషదుద్ఘుష్ట అని 2 నామాలు. ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా? లలితా సహస్రనామాలు ఉన్నాయి. అమ్మవారు ఎవరయ్యా అంటే సర్వ వేదాంత సంవేద్య. సర్వ వేదాంత శాస్త్రముల ద్వారా సమ్యక్ వేద్య సంపూర్ణముగా తెలియబడేది కనుక సర్వ వేదాంత సంవేద్య. అంతేకాదు సర్వ ఉపనిషత్తు ఉద్ఘుష్ట. ఉద్ఘుష్ట అంటే ఉద్ఘోష, ఉపనిషత్తులు చాటి చెప్పేటటువంటి పరతత్వం కనుక అమ్మవారు అనగా ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వమే. అందుకే బ్రహ్మ విద్యా స్వరూపిణియే లలితాంబ. ఆవిడ ఉపాసించే విద్య పేరు శ్రీ విద్య. శ్రీ విద్య బ్రహ్మ విద్య కనుకనే వేదాంత ప్రతిష్టాపన చేసిన భగవత్పాదుల వారు శ్రీ విద్యను మళ్ళీ వ్యాప్తి చేశారు. ఇక్కడ వ్యాప్తి చేసేది కానీ తయారు చేయలేదు. ఇది సృష్టి ఎంత అనాదో శ్రీ విద్య అంత అనాలి. విశ్వనాథ చక్రవర్తి గారు ఒక మాట రాస్తారు, ఆదిలో శ్రీ విద్య ఉంది, తర్వాత బ్రహ్మ విద్య వచ్చిందన్నారు. చాలా అద్భుతమైన మాట. అది ఇప్పుడు నేను చర్చ చేయాలంటే ఉపన్యాసం అయిపోతుంది. కానీ శ్రీ విద్య బ్రహ్మ విద్య ఈ మాట లలిత చదివే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య అక్కడే 3 చెప్పబడుతున్నాయి ఇక్కడ. అందుకే ఆత్మ విద్య, మహావిద్య. మహావిద్య అనే మాట ఎక్కడొచ్చినా బ్రహ్మ విద్య అని అర్థం ఇక్కడ. అందుకే ఆత్మ విద్య, మహావిద్యయే శ్రీ విద్య. శ్రీ విద్య అనగా పరమాత్మను తెలియజేసేటువంటి విద్య. అయితే తెలియజేసేది తెలియబడేది 2 వేరు కాదు. పరమాత్మను తెలియజేసే విద్య పరమాత్మ నుంచి వేరు కాదు. ఇది ఎలా అంటే సూర్యుడిని మనం సూర్యుడి వెలుగు ద్వారానే తెలుసుకుంటాం. సూర్యుడి వెలుగు వల్ల సూర్యుడు తెలుసుకుంటున్నాం. అయితే వెలుగు సూర్యుడు వేరు కాదు కదా. అలాగే బ్రహ్మ విద్య బ్రహ్మము వేరు కాదు అని చెప్తున్నారు. అది అమ్మవారు ఎంత బ్రహ్మ విద్యా స్వరూపుడు అంత బ్రహ్మ స్వరూపం కూడా. అది పరబ్రహ్మ స్వరూపిణి. ఇది కూడా మనం లలితలు చెప్పుకుంటున్నాం. అమ్మవారు అంటే పరబ్రహ్మ స్వరూపిణి. ఆ తల్లి నిజానికి నిరాకార అయినప్పటికీ కూడా నిరాకారగా సర్వవ్యాపకముగా నిర్గుణముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాడు. అప్పుడు పురుష కాదు, స్త్రీ కాదు, కేవలం నిరాకారమైనటువంటి ఒక తత్వం. ఆ తత్వమే సర్వజీవుల యందు ఆత్మగా ఉన్నటువంటిది. సర్వాంతర్యామిని సతి. ఇప్పటికిప్పుడు లలిత నామాలు ఎన్ని వస్తున్నాయని సర్వ అంతర్యామిని సతి. ప్రతి వారిలో ఆత్మరూపంగా ఉన్నది ఆ తల్లే.
అటువంటిప్పుడు మనం తల్లి అంటున్నాం కానీ స్త్రీ కాదు, పురుషుడు కాదు. సర్వశక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపంగా సర్వ జగత్తులో వ్యాపించినటువంటి పరబ్రహ్మస్వరూపం.